సో నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఏంటి? మిడ్ బ్రెయిన్. నెక్స్ట్ ఏంటి? మిడ్ బ్రెయిన్. సో మనకి ఏం కంప్లీట్ అయింది? మెడుల్లా ఓబ్లాంగేటా, బోన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెరిబెల్లం. సెరిబెల్లం అయిపోలేదు కదా. ఓకే, లెట్స్ సీ ద సెరిబెల్లం చూద్దాం. సో ఈ సెరిబెల్లం ఏం పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో సీ సెరిబెల్లం. ఓకే, సెరిబెల్లం ఏం పర్ఫామ్ చేస్తుంది అంటే యాక్చువల్లీ మనం కోఆర్డినేషన్లో వర్క్ చేస్తాం. ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఓన్లీ కాళ్ళే పనిచేస్తాయా? మనం కళ్ళతో మన దారిని చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే మన కళ్ళు వర్క్ చేస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ మన కాళ్ళు కూడా వర్క్ చేస్తున్నాయి. అంటే ఒక కోఆర్డినేషన్లో వర్క్ చేస్తుంది. అట్లా కోఆర్డినేషన్లో వర్కింగ్లో ఉన్నప్పుడే మనం ప్రాపర్గా నడవగలుగుతాం, ప్రాపర్గా నిల్చోగలుగుతాం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ రాస్తున్నాను ప్లస్ మీతో మాట్లాడుతున్నాను. ఎలా పాసిబుల్ అవుతుంది? ఇలా కోఆర్డినేషన్కి సంబంధించింది చూసుకునేది ఎవరు అంటే సెరిబెల్లం. సో సెరిబెల్లం గోయింగ్ టు బి పర్ఫార్మ్స్ ఏంటి మా? కోఆర్డినేషన్. ఏం పర్ఫామ్ చేస్తుంది? కోఆర్డినేషన్. ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి? వాకింగ్. అంటే వాకింగ్ చేస్తున్నప్పుడు చూపు కావాలి ప్లస్ మన వాకింగ్ కూడా, అంటే నడవడానికి కాళ్ళు కూడా కావాలి. అంటే రెండు వర్క్ చేస్తున్నాయి. వాకింగ్, రైటింగ్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో సెరిబెల్లం మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే పర్ఫార్మింగ్ ద కోఆర్డినేషన్. ఏంటి మా? పర్ఫార్మింగ్ ద కోఆర్డినేషన్. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ సెరిబెల్లం ఫంక్షన్. ఓకే, సెరిబెల్లంకి పైన ఏముంది మా? సెరిబెల్లంకి పైన ఏముంది? మిడ్ బ్రెయిన్. సో లెట్స్ సీ అబౌట్ ద మిడ్ బ్రెయిన్. మరి మిడ్ బ్రెయిన్ ఏం చేస్తుంది? అసలు ఫంక్షన్ ఏంటి మిడ్ బ్రెయిన్ది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సీమా, ఇది మిడ్ బ్రెయిన్ అనుకోండి. ఓకే, సో మిడ్ బ్రెయిన్కి డార్సల్ సైడ్ అంటే వెనకాల సైడు ఇలా 4 లోబ్స్ కనపడతాయి. ఎన్ని లోబ్స్ ఉంటాయి? 4 లోబ్స్. సో ఈ 4 లోబ్స్ని ఏమంటారు అంటే 1 మినిట్, కార్పోరా క్వాడ్రిజెమినా అనాలి. ఈ 4 లోబ్స్ని ఏమంటామంటే కార్పోరా క్వాడ్రిజెమినా. క్లియర్? ఈ 4 లోబ్స్ని ఏమనాలి? కార్పోరా క్వాడ్రిజెమినా. అయితే పైనున్న వాటిని ఏమంటామంటే సుపీరియర్ కాలిక్యులై. సుపీరియర్ కోలిక్యులై. ఈ కిందున్న వాటిని ఏమంటామంటే ఇన్ఫీరియర్ కోలిక్యులై. ఓకే, సో సుపీరియర్ ఉన్న వాటికి సపరేట్ ఫంక్షన్ ఉంటుంది, ఇన్ఫీరియర్లో ఉన్న వాటికి సపరేట్ ఫంక్షన్ ఉంటుంది. మరి సుపీరియర్ కోలిక్యులై ఫంక్షన్ ఏంటి? సుపీరియర్ కోలిక్యులై ఫంక్షన్ ఏంటి అంటే విజువల్ రిఫ్లెక్సెస్. అంటే వింటాయి అన్నమాట, సౌండ్ని వింటాయి. ట్రేస్ ద మూమెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో విజువల్ అంటే చూడడం అనమాట. వినడం సారీ. విజువల్ అంటే చూడటం. చూసి అసలు ఒక ఆబ్జెక్ట్ ఎటు మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ని ట్రేస్ చేసేది ఏంటి అంటే సుపీరియర్ కాలిక్యులై. అంటే ఏం చేస్తుంది ఇది? విజువల్ రిఫ్లెక్సెస్. అంటే ఇట్ ట్రేస్ ద మూమెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ముందు ఏ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, అసలు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అది ఎలా మూవ్ అవుతుంది అనే ఒక డైరెక్షన్ని, దాని మూమెంట్ని ట్రేస్ చేసేది ఏది అంటే సుపీరియర్ కాలిక్యులై. ఇది ఎక్కడుంది? మిడ్ బ్రెయిన్లో ఉంది. ఎక్కడున్నది? మిడ్ బ్రెయిన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇన్ఫీరియర్ క్వాలిక్యులై. ఏంటి? ఇన్ఫీరియర్ క్వాలిక్యులై. మరి దీని ఫంక్షన్ ఏంటో చూద్దాం. ఓకే,
ఇన్ఫీరియర్ కోలిక్యులై. మరి ఏంటి ఫంక్షన్ ఏంటి? ఇన్ఫీరియర్ కోలిక్యులై ఫంక్షన్ ఏంటి అంటే ఆడిటరీ రిఫ్లెక్స్. ఆడిటరీ రిఫ్లెక్స్ అంటే ఏంటి? అంటే ఆడిటరీ అంటే వినడం అనమాట. ఏంటి ఆడిటర్ అంటే వినడం. సో సౌండ్ని విని బాడీ మూమెంట్ని చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుస్తున్నాం, సడన్గా డాగ్ సౌండ్, ఏదైనా డేంజరస్ డాగ్ సౌండ్ వచ్చింది అనుకోండి, త్వరగా ఏం చేస్తాం, మనం రన్ చేస్తాం, లేకపోతే సడన్గా వెనుకకు తిరిగి చూస్తాం. ఏదైనా డిఫరెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ చెప్తున్నాము, మీ ఫ్రెండ్ ఎవరో అన్నారు అనుకో, సడన్గా మీరు ఏం చేస్తారు? తెలియకుండానే మీ హెడ్ని వెనుక వైపు తిప్పేస్తారు, అవునా కదా? అంటే సౌండ్ని బేస్ చేసుకొని మీ బాడీ మూమెంట్ చేస్తుంది అనమాట. సో అలా చేసేది ఏది, దానికి రీజన్ ఎవరు, దానికి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే ఇన్ఫీరియర్ కోలిక్యులై. సో ఆడిటరీ రిఫ్లెక్స్ని చేసేది ఎవరు అంటే ఇన్ఫీరియర్ కోలిక్యులై. ఏం చేస్తుంది? మూమెంట్ if body shows when the sudden sound came. ఒక సడన్ సౌండ్ వచ్చినప్పుడు, ఒక సర్టైన్ టైం వచ్చినప్పుడు, సడన్గా సౌండ్ ఏదైనా వస్తే దానికి యాక్షన్ని చూపించడం అనమాట. ఏంటి అది? ఇన్ఫీరియర్ కోలిక్యులై ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటి మా మిడ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్లో మనకి లోబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ లోబ్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటున్నామంటే క్వాడ్రిజెమినా అనాలి. క్వాడ్రిజెమినా. సో క్వాడ్రిజెమినాలో మనకి పైన ఉన్న 2 లోబ్స్ని సుపీరియర్ కోలిక్యులై అని, కింద ఉన్న వాటిని ఇన్ఫీరియర్ కోలిక్యులై అంటాం. సో సుపీరియర్ దేనికి సంబంధించి చూస్తుంది? విజువల్ రిఫ్లెక్సెస్. అంటే ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఎట్ సైడ్ వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది చెప్పేది ఏంటి? సుపీరియర్ కోలిక్యులై. ఇన్ఫీరియర్ కోలిక్యులై అయితే సౌండ్ని బేస్ చేసుకుంటుంది అనమాట. అక్కడ జస్ట్ చూడడము, ఇక్కడ సౌండ్ని బేస్ చేసుకొని బాడీ మూమెంట్ అనేది చేస్తుంది అనమాట. అదేంటి? దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇన్ఫీరియర్ కోలిక్యులై. ఏంటది? ఇన్ఫీరియర్ కోలిక్యులై. సో మనకి ఇప్పుడు ఎన్ని కంప్లీట్ అయినాయి చూడండి. మెడుల్లా ఒబ్లాంగేటా. ఇదేంటి? మెడుల్లా ఒబ్లాంగేటా కంప్లీట్ అయింది. సెరిబెల్లం కంప్లీట్ అయింది. పాన్స్ కంప్లీట్ అయింది. పాన్స్కి పైన ఏముంది? ఇది మిడ్ బ్రెయిన్ కూడా కంప్లీట్ అయ్యింది. సో ఇంతవరకు స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటామా? ఈ స్ట్రక్చర్ని ఏమంటాం? బ్రెయిన్ స్టెమ్ అంటాం. మీ స్ట్రక్చర్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది బ్రెయిన్ స్టెమ్ అని ఏ స్ట్రక్చర్స్ని అంటాం. మనం నీట్లో అడుగుతారు మా క్వశ్చన్స్ ఇవి. సో విచ్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ కాల్డ్ బ్రెయిన్ స్టెమ్ అని. ఏంటేంటి బ్రెయిన్ స్టెమ్కు? మిడ్ బ్రెయిన్, పాన్స్, చెప్పండి ఇదేంటి? మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా ఒబ్లాంగేటా అండ్ సెరిబెల్లం. సో ఈ స్ట్రక్చర్స్ని బ్రెయిన్ స్టెమ్ అని, సెరిబెల్లం కాదు ఇవి, మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా ఒబ్లాంగేటా అని ఏమనాలి? బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఏమంటాం? బ్రెయిన్ స్టెమ్. సో బ్రెయిన్ స్టెమ్ వేటిని కనెక్ట్ చేస్తుంది అనే క్వశ్చన్ కూడా వస్తుంది. వేటిని కనెక్ట్ చేస్తుంది? పైన సెరిబ్రమ్ని, ఈ కిందున్న స్పైనల్ కార్డ్ని కనెక్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద కనెక్ట్ లింక్ బిట్వీన్ సెరిబ్రమ్ అండ్ స్పైనల్ కార్డ్? ఏంటి? బ్రెయిన్ స్టెమ్. క్లియర్ మా? క్లియర్. సో నెక్స్ట్ వీ హ్యావ్ దట్ సెరిబ్రమ్. ఏంటి మా? సెరిబ్రమ్. చూడండి, ఇక్కడ నేను ఒక స్ట్రక్చర్ వేసాను. ఇది సెరిబ్రమ్. అయితే సెరిబ్రమ్లో మనకి లోబ్స్ ఉంటాయి. ఏముంటాయి? లోబ్స్ ఉంటాయి. ఏంటా లోబ్స్ అంటే ఇక్కడ ముందున్న ఈ లోబ్ని, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లోబ్ని ఏమంటామంటే ఫ్రంటల్ లోబ్ అనాలి. ఏమనాలి? ఫ్రంటల్ లోబ్.
సో ఫ్రంటల్ లోబ్కి బ్యాక్ ఉన్నదాన్ని పెరిటల్ లోబ్ అంటాము. ఓకే, సో పెరిటల్ లోబ్కి కింద వెనుక అంటే మన హెడ్కి బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. ఇది ఆసిపిటల్ లోబ్. ఏంటిది? ఆసిపిటల్ లోబ్. ఇదేమో ఇయర్స్కి దగ్గర ఉంటుంది, టెంపోరల్ లోబ్. ఫ్రంటల్ లోబ్, పెరిటల్ లోబ్. ఫ్రంటల్ లోబ్కి వెనకాల ఉండేది పెరిటల్ లోబ్. హాస్పిటల్ లోబ్ అంటే ఏంది? హాస్పిటల్ లోబ్ అంటే బ్యాక్ సైడ్ అనమాట, హెడ్కి మొత్తం బ్యాక్ సైడ్ ఉండేది హాస్పిటల్ లోబ్. సో ఇయర్స్కి దగ్గర ఉండేది టెంపోరల్ లోబ్. సో అన్నిటికంటే బ్రెయినే మేజర్ పార్ట్ అనమాట. బ్రెయిన్లోనే మేజర్ ఫంక్షన్స్ జరుగుతాయి. సో బ్రెయిన్లో మేజర్ పార్ట్ ఏంటి? సెరిబ్రమ్. ఈ పార్ట్ని ఏమంటున్నాం? సెరిబ్రమ్ అనాలి. ఓకే, క్లియర్మా? సో ఒక్కొక్క లోబ్ ఫంక్షన్ ఏంటి, అసలు ఏం సెంటర్స్ వీటి లోపల ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటిమా? ఫ్రంటల్ లోబ్. ఏంటిమా? ఫ్రంటల్ లోబ్. చూద్దాం. ఫస్ట్ లోబ్ ఏంటి? ఫ్రంటల్ లోబ్. సో చూడండి మా, ఫ్రంటల్ లోబ్ ఎక్కడుంది? బ్రెయిన్కి ఫ్రంట్ సైడ్ ఉండేది ఏంటి అంటే ఫ్రంటల్ లోబ్. సో ఇట్ లొకేట్స్ ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్. ఎక్కడ ఉంటుందమ్మా ఇది? ఫ్రంట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్. సో ఫంక్షన్స్ ఏంటి మరి? దీని ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. అసలు ఫంక్షన్స్ ఏం పర్ఫామ్ చేస్తుంది? లెట్స్ సీ ద ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి అంటే కంట్రోల్ ద వాలంటరీ మూమెంట్, లాంగ్వేజ్ ప్రొడక్షన్ అండ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ లైక్ ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ పర్సనాలిటీ. వామ్మో, ఏంటి మేడం అట్లా అంటారు? వాలంటరీ మూమెంట్ అంటే ఏంటి మా అంటే విచ్ యాక్షన్స్ ఆర్ ఇన్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఉండే యాక్షన్స్ని వాలంటరీ మూమెంట్స్ అంటాం. ఇప్పుడు నేను నడవాలనుకుంటున్నాను అనుకోండి, నడుస్తా, అది నా కంట్రోల్లోనే ఉంది. నేను ఇప్పుడు ఈ హ్యాండ్ని మూమెంట్ చేస్తున్నా ఇలా, అది నా కంట్రోల్లో ఉందా లేకపోతే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉందా? లేదా బ్రెయిన్ చెప్తేనే చేయాలని ఉందా? నా కంట్రోల్లో ఉంది. సో నా కంట్రోల్లో ఉన్న యాక్షన్ని మనం ఏమంటామంటే వాలంటరీ మూమెంట్ అంటాం. ఏమంటాం? వాలంటరీ మూమెంట్ అంటాం. సో అంటే ఇది వాలంటరీ మూమెంట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇంకేంటి అంటే లాంగ్వేజ్ ప్రొడక్షన్ అనమాట. నేను ఇప్పుడు ఒక లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, ఆ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి ప్రొడక్షన్ అవుతుందంటే ఈ ఫ్రంటల్ లోబ్ నుంచి ప్రొడక్షన్ అవుతుంది. అంతేకాకుండా మనం ప్లాన్స్ చేస్తూ ఉంటాం. ఒక గేమ్ విన్ కావాలంటే ఈ ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే నీట్ ఎంట్రన్స్లో నేను సీట్ తెచ్చుకోవాలి అంటే ఒక ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఆ ప్లాన్కి సంబంధించిన ఫంక్షన్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఫ్రంటల్ లోబ్. అంటే ఇక్కడ ఈ ఫ్రంటల్ లోబ్లోనే జరుగుతుంది. ఈ లోబ్లో మాత్రం ఏం జరుగుతుంది? ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, లాంగ్వేజ్ ప్రొడక్షన్ అండ్ ఆల్ ద వాలంటరీ మూమెంట్స్ అన్ని వేటి కంట్రోల్లో ఉన్నాయంటే ఈ ఫ్రంటల్ లోబ్ కంట్రోల్లో ఉన్నాయి. ఈ లోబ్ కంట్రోల్లో ఉన్నాయి. చూడండి ఏంటేంటి? కంట్రోల్ ఆఫ్ వాలంటరీ మూమెంట్, కంట్రోల్ ఆఫ్ వాలంటరీ మూమెంట్. వాలంటరీ మూమెంట్ అంటే ఏంటి? వాలంటరీ అంటేనే మన కంట్రోల్లో ఉండేటివి. సో ఇన్వాలంటరీ అంటే మన కంట్రోల్లో లేనివి ఇన్వాలంటరీ. సో వాలంటరీ మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను హ్యాండ్ షేక్ చేయాలనుకుంటున్నది వాలంటరీయే కదా. సో దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. అండ్ దాంతోపాటు ఇంకేంటి? డెసిషన్ మేకింగ్, ప్లానింగ్ చేస్తుంది ఈ ఫ్రంటల్ లోబ్. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్. అంటే ఏదైనా మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి, ఇప్పుడు నేను నీట్కి ఖచ్చితంగా సీట్ కొట్టాలి అని ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు. సో ఆ డెసిషన్ మేకింగ్ కూడా ఎక్కడ జరుగుతుంది? అంత పెద్ద డెసిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్రంటల్ లోబ్లో జరుగుతుంది. ఓకే, క్లియర్? సో హయ్యర్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ ప్లాన్స్ అంటే పెద్దకి సంబంధించిన పెద్ద థింకింగ్, పెద్ద ప్లానింగ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించిన అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఫ్రంటల్ లోబ్లో జరుగుతున్నాయి. ఫ్రంటల్ లోబ్ అంటే ఇదన్నమాట. దిస్ ఈజ్ ఎ ఫ్రంటల్ లోబ్ ఆఫ్ బ్రెయిన్. సో ఈ ఫ్రంటల్ లోబ్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఏంటా సెంటర్స్? కొన్ని కీ ఏరియాస్ ఉన్నాయి. ఏంటా కీ ఏరియాస్? సో ఆ కీ ఏరియాస్ ఏంటేంటి అనేది గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ మోటార్ కార్టెక్స్.
motor cortex. Another one is prefrontal cortex. Prefrontal cortex. Third one, Broca's area. Broca's area. Clear? సో ఈ మెయిన్ ఏరియాస్ అనేటివి ఈ ఫ్రంటల్ లోబ్లో ప్రజెంట్ అయి ఉన్నాయన్నమాట. ఈ ఫ్రంటల్ లోబ్లో ఏమేమి ప్రజెంట్ అయి ఉన్నాయి? మోటార్ కార్టెక్స్ అనే ఏరియా, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అండ్ బ్రాకోస్ ఏరియా. These three centers are present in the frontal lobe. ఓకే, ఎక్కడుంది? ఫ్రంటల్ లోబ్లో ఉన్నాయన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఫ్రంటల్ లోబ్ ఎక్కడుంది? బ్రెయిన్కి ఫ్రంట్ సైడ్లో ఉంది. ఫంక్షన్స్ ఏంటి? ఇవి గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ కీ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి? మోటార్ కార్టెక్స్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్, బ్రాకోస్ ఏరియా. ఏంటిమా? బ్రాకోస్ ఏరియా. మరి బ్రాకోస్ ఏరియాకి మెయిన్ ఏంటి? ఇది ఎందుకు మెయిన్ అంటే క్రిటికల్ ఫర్ స్పీచ్. అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నాకు వర్డ్స్ బయటకు వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ బ్రాకోస్ ఏరియా. ఏంటిమా? బ్రాకోస్ ఏరియా. ఎవరి లోపల అయితే బ్రాకోస్ ఏరియా డెవలప్ కాదో వాళ్ళు మాట్లాడలేకపోతారు అనమాట. అంటే మనం మాట్లాడేది అర్థం చేసుకోగలుగుతారు. వాట్ వీఆర్ గోయింగ్ టు బి టాకింగ్, ఆ వర్డ్స్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ తిరిగి రిప్లై ఇవ్వలేకపోతారు అనమాట. ఎవరికైతే ఈ ఏరియా డ్యామేజ్ అవుతుందో, ఎవరికైతే ఈ ఏరియా డెవలప్ అవ్వదో వాళ్ళకి స్పీచ్ అంటే మాట్లాడలేకపోతారు. అర్థం చేసుకోగలుగుతారా అంటే అర్థం చేసుకుంటారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రంటల్ లోబ్. సో ఫ్రంటల్ లోబ్కి బ్యాక్ సైడ్ ఉందేంటి మా? పెరిటల్ లోబ్. ఏం లోబ్ మా? పెరిటల్ లోబ్. సో లెట్స్ సీ అబౌట్ పెరిటల్ లోబ్. ఓకే, పెరిటల్ లోబ్ ఎక్కడుంది? పెరిటల్ లోబ్ మనకి లొకేషన్ ఏంటి? బిహైండ్ ద which lobe ma? Frontal lobe. Behind the frontal lobe. So behind the frontal lobe ki venakala side undi enti ma? Parietal lobe. Clear ma? Clear. మరి ఫంక్షన్స్ ఏంటి? అసలు పెరిటల్ లోబ్ ఫంక్షన్స్ ఏం చేస్తుంది చూద్దాం. లెట్స్ సీ ద ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఏం చేస్తుంది అంటే మా సెన్సరీ ఇన్ఫర్మేషన్. సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు నువ్వు ఒక వేడి వస్తువుని ముట్టుకున్నావు అనుకోండి, అరే నాకు వేడవుతుంది, కొంచెం పైనంక తీద్దామని చెప్పి తీస్తావా? ఆటోమేటిక్లీ తగలగానే ఇట్లా తీసేస్తావా? తగలగానే తీసేస్తాం, రైట్? ఇప్పుడు నీకు దోమ కుడుతుంది అనుకోండి, దోమ కుట్టిందా, రక్తం తాగని అంతసేపటి దాకా వెయిట్ చేస్తామా? కుట్టిన వెంటనే మనం ఏం చేస్తాం? మన హ్యాండ్ తీసుకొని కొడుతున్నాం. అంటే మనకు తెలియకుండానే అది జరిగిపోతున్నాయి, యాక్షన్స్ అనేటివి జరిగిపోతున్నాయి. అంటే సెన్సరీ, ఒక వేడి వస్తువుని ముట్టుకున్నా, ఒక కూల్ వస్తువుని ముట్టుకున్నా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాల్ని కూడా ఒక స్పాంటనియస్గా అంటే ఒక విత్ ఇన్ అ సెకండ్లో మనం దాన్ని బయటికి తీస్తాం, కాల్ని బయటికి ఇట్లా అనేస్తాం. ఎలా పాసిబుల్ అవుతుంది? సో మనకు సంబంధించిన సెన్సరీ ఇన్ఫర్మేషన్ని మొత్తం ప్రాసెస్ చేసేది ఎవరు అంటే పెరిటల్ లోబ్. ఏ లోబ్మా? పెరిటల్ లోబ్. సో ఏ ఇన్ఫర్మేషన్ ఇది ప్రాసెస్ చేస్తుంది అంటే సెన్సరీ ఇన్ఫర్మేషన్ని. సో ఇట్ గోయింగ్ టు బి ప్రాసెసింగ్ సెన్సరీ ఇన్ఫర్మేషన్. సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? టచ్కి సంబంధించింది అనమాట. మనం ఎవరైనా టచ్ చేసినా ఆర్ ఎల్స్ టెంపరేచర్ ఎక్కువ వేడిగా ఉన్న ఆ తిండి మనం ముట్టుకున్న టెంపరేచర్ అండ్ పెయిన్, ఏదైనా పెయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, వీటికి సంబంధించిన అంటే మన టెంపరేచర్ కానీ ఎక్కువ కూల్ కానీ వీటికి సంబంధించిన అంటే మనం టచ్కి సంబంధించిన అనమాట. ఏదైనా టచ్ అయినప్పుడు వేడిగా అనిపించినా, కూల్గా అనిపించినా, ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా ఈ సెన్స్కి సంబంధించిన ఏవైనా కూడా ఎవరు చూసుకుంటారు అంటే పెరిటల్ లోబ్ అనమాట. మనం ఆటోమేటిక్కి ఇప్పుడు నేను ఇక్కడ వేడి ఒకటి ఉందనుకున్నాను, ఈ పెన్ వేడిగా ఉందనుకుంటా, ఈ ముట్టుకోగానే ఇట్లా బయటకు తీసేస్తానా లేదా? అవునా కదా? సో దీనికి సంబంధించింది మొత్తం ఎవరు చూసుకుంటున్నారు? పెరిటల్ లోబ్. ఓకే, పెరిటల్ లోబ్. మరి పెరిటల్ లోబలో ఏమైనా సెంటర్స్ ఉన్నాయా? ఏమైనా కీ ఏరియాస్ ఉన్నాయా? ఉన్నాయి. ఏంటా కీ ఏరియాస్ చూద్దాం. వాట్ ఆర్ దోస్
కీ ఏరియాస్ ఏంటి అంటే సొమాటో సెన్సరీ కార్టెక్స్. ఏంటి మాది? సొమాటో సెన్సరీ కార్టెక్స్. సో వాట్ ఈస్ ద కీ ఏరియా మా? సొమాటో సెన్సరీ కార్టెక్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పెరిటల్ లోబ్. సో ఎన్ని లోబ్స్ కంప్లీట్ అయినాయి మనకి? ఫ్రంటల్ లోబ్. సో ఫ్రంటల్ లోబ్కి బ్యాక్ ఉండేదేంటి? పెరిటల్ లోబ్. చూడండి ఇక్కడ మీరు, ఇది ఫ్రంటల్ లోబ్ కదా, ఇది ఫ్రంటల్ లోబ్. ఇక్కడ మీకు కనిపించేది ఫ్రంటల్ లోబ్. ఈ ఫ్రంటల్ లోబ్కి బ్యాక్ ఉన్నది ఏంటి? పెరిటల్ లోబ్. ఓకే, సో ఈ పెరిటల్ లోబ్కి తర్వాత నెక్స్ట్ ఏంటి? టెంపోరల్ లోబ్. ఏంటి మా? టెంపోరల్ లోబ్. సో నెక్స్ట్ ఏందో చూద్దాం. ఏంటి మా? టెంపోరల్ లోబ్. సీదా సో నెక్స్ట్ లోబ్ టెంపోరల్ లోబ్. ఇది ఎక్కడుంది? టెంపోరల్ లోబ్ ఎక్కడుంది? నియర్ టు ద ఇయర్స్, ఆన్ సైడ్స్ ఆఫ్ ద హెడ్, నియర్ టు ద ఇయర్స్. మన హెడ్ సైడ్స్కి ఏముంటుంది అంటే టెంపోరల్ లోబ్ ఉంటుంది. ఎక్కడికంటే ఇయర్కి దగ్గరలా. సో 2 sides ఆఫ్ ఆన్ బోత్ సైడ్స్, అంటే రెండు వైపులా ఉంటాయి అన్నమాట. హెడ్కి రెండు వైపులా సైడ్స్లో, బోత్ సైడ్స్ ఆఫ్ హెడ్ నియర్ టు హెడ్ అన్నమాట. సో హెడ్కి దగ్గరలో ఉంటుంది, ఇయర్కి బోత్ సైడ్ ఉంటుంది. క్లియర్ మా? క్లియర్. సో మరి ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫంక్షన్? సో ఫంక్షన్ ఏంటో చూద్దాం. లెట్స్ సీ ద ఫంక్షన్. ఫంక్షన్ ఏం చేస్తుంది ఇది అంటే ఆడిటరీ ఇన్ఫర్మేషన్. ఇట్స్ గోయింగ్ టు బి పర్ఫార్మింగ్ ద ఆడిటరీ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ we can see that function. Okay, what is the function of temporal lobe here? What is the function? So function is, it's going to be taking auditory information. Auditory information అంటే ఇయర్స్కి దగ్గరలోనే ఈ లోబ్ ఉంది. సో మనం ఇయర్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నామో, విచ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీఆర్ టేకింగ్ ఆడిటరీ ఇన్ఫర్మేషన్. బయట నుంచి ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, మీరు ఆ క్లాస్ వింటున్నారు. సో ఆ క్లాస్కి సంబంధించిన ఆ మెమోరీని, ఆ నాలెడ్జ్ని టోటల్గా గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. ఏ లోబు అంటే టెంపోరల్ లోబ్. సో ఏం తీసుకుంటుంది ఇది? ఆడిటరీ ఇన్ఫర్మేషన్. ఆడిటరీ అంటేనే వినడమ్మా. వినడం అంటే చెవుల నుంచి విన్న. ఇప్పుడు నేను ఒక లెక్చర్ ఇస్తున్నాను కదా, ఆ లెక్చర్ అంతా మీరు వింటున్నారు. దానికి సంబంధించిన మెమొరీ అంతా గ్యాదర్ చేసుకునేది ఏంటి అంటే టెంపోరల్ లోబ్. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి గ్యాదరింగ్ మెమొరీ యాజ్ వెల్ యాజ్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్. అంటే మనం ఇంతసేపు నేను ఇంత మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఈ లెక్చర్ అంతా చెప్తున్నా, ఇదంతా నాకు మెమొరీ ఎక్కడుంది అంటే టెంపోరల్ లోబ్లో. ఓకే, సో చెవుల నుంచి విన్న ఇన్ఫర్మేషన్ అంతా, ఆ మెమొరీని అంతా గ్యాదర్ చేసుకునేది ఏ లోబ్ అంటే టెంపోరల్ లోబ్. విచ్ లోబ్ మా? టెంపోరల్ లోబ్. ఇక్కడ ఏమైనా కీ ఏరియాస్ ఉన్నాయా? ఏమున్నాయి కీ ఏరియాస్ అంటే చూద్దాం. వాట్ ఆర్ ద కీ ఏరియాస్? ఏంటా కీ ఏరియాస్ అంటే, వన్ ఈజ్ ఆడిటరీ కార్టెక్స్. One is auditory cortex, another one is hippocampus. Okay, these are the key areas present in the where ma ekkadunna ivi temporal lobe lo. ఇది చూడండి, ఇది టెంపోరల్ లోబ్, నియర్ టు ఇయర్కి దగ్గరలో ఉన్నాయి. సో ఈ ఏరియాని మీకు కనపడుతుందా? ఈ ఏరియాని ఏమంటాం? టెంపోరల్ లోబ్. ఫ్రంటల్ లోబ్ ఈస్ కంప్లీటెడ్. ఈ ముందు బ్రెయిన్కి ముందున్న దాన్ని ఫ్రంటల్ లోబ్ అన్నాం. మేజర్ ప్లానింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక లాంగ్వేజ్ ప్రొడక్షన్, స్పీచ్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయంటే ఫ్రంటల్ లోబ్. సో ఫ్రంటల్ లోబ్కి బ్యాక్ సైడ్ ఉన్న స్ట్రక్చర్ని మనం ఏమంటున్నాం? పెరిటల్ లోబ్ అంటున్నాం. సో పెరిటల్ లోబ్లో కూడా మనకి ఏం జరుగుతుంది? పెరిటల్ లోబ్లో మెయిన్గా ఏం పర్ఫామ్ చేస్తుంది? పెరిటల్ లోబు ఏం చెప్పా? సెన్సరీ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, ఇక్కడ నాకు పెయిన్ వస్తుంది, ఇక్కడ ఎవరో అన్నోన్ పర్సన్ టచ్ చేస్తున్నప్పుడు మనము వెనక్కి తీసేసుకుంటున్నాం. సో తీయండి, బ్యాక్ తీయండి అని
మనకు తెలియకుండానే మనం బ్యాగ్ తీసేస్తున్నాం. సో దీనికి సంబంధించినంత చూసుకునేది రెస్పాన్సిబుల్ ఎవరు అంటే పెరిటల్ లోబ్. అంటే మన సెన్సరీ ఇన్ఫర్మేషన్ని, అంటే మనకు టచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రెస్పాన్సిబుల్ ఎవరు అంటే పెరిటల్ లోబ్. ఓకే, సో పెరిటల్ లోబ్కి నెక్స్ట్ బ్యాక్ ఉండేది ఏంటి? పెరిటల్ లోబ్కి అంటే హెడ్కి బోత్ సైడ్స్, అంటే మన ఇయర్ దగ్గర అక్కడ ఇయర్ సైడ్, ఇక్కడ ఇయర్ సైడ్ మనకి 2 లోబ్స్ ఉంటున్నాయి. ఆ 2 లోబ్స్ ఏంటి మా? టెంపోరల్ లోబ్. ఏంటి మా? టెంపోరల్ లోబ్. మీరు వినండి, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను ఎక్కడెక్కడ ఉన్నా ఈ లొకేషన్స్ కూడా చెప్తున్నాను. మీరు లొకేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎన్సీఆర్టీ బుక్లో ఏ ఒక్క లైన్ వదలడానికి కూడా ఛాన్స్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం చదవాల్సిందే, ఆ లైన్స్ మనకు గుర్తుండాల్సిందే. ఈ లైన్ వదిలేయచ్చు, ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ ఇంపార్టెంట్ లేదు అనేది మనకి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఉండదు. ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనకు రావాలి. ఐపీఏ లాగా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదే వస్తుంది అనేది ఉండదు మా. సో మనకి ఎన్సీఆర్టీ బుక్లో ప్రతి చాప్టర్ని దాదాపు మనం ఈ పాటికి ఒక 15 టైమ్స్ ఆర్ 10 టైమ్స్ అన్న రివిజన్ అయిపోవాలి. అంటే ఏ లైన్ కూడా మనం మొదలు పెట్టకుండా చదువుకోవాలి. సో నేను చెప్తున్నప్పుడు నేను ఎక్కడ ఉంటుంది అసలు, ఏ లోబ్కి ఏ లోబ్ ఉంటుంది, ఏ లోబ్ తర్వాత ఏ లోబ్ ఉంటుంది అనేది మరీ చెప్తున్నాను. సో మీరు లొకేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ బ్రెయిన్లో ఇంకేంటంటే మీరు ఎన్సీఆర్టీ నుంచి కాకుండా అవుట్ ఆఫ్ పోర్షన్ నుంచి కూడా వస్తాయి క్వశ్చన్స్. యాక్చువల్గా ఇక్కడ చెప్పే ఫంక్షన్స్ ఏమి ఇక్కడ ఎన్సీఆర్టీలో లేవు యాక్చువల్లీ, అయినా చెప్తున్నా. ఎందుకంటే ఎన్సీఆర్టీ నుంచి అవుట్ ఆఫ్ పోర్షన్ నుంచి మనకు బ్రెయిన్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అందుకే మరీ చెప్తున్నా, బ్రెయిన్ యాక్చువల్గా మనకంత ఈజీగా అర్థం కాదు. సో చెప్పేటప్పుడు కేర్ఫుల్గా విన్నారంటే మీకు చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. ఒకసారి చదివిన తర్వాత వెళ్ళి చదవండి. ఎన్సీఆర్టీ బుక్ ఉన్న వాళ్ళు ఈ బుక్, లేకపోతే నేను చెప్తున్న క్లాస్ని మీరు వినండి క్లారిటీగా. విన్న తర్వాత మీకు నోట్స్ కావాలి, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేకపోతే నేను మీకు ఇక్కడ నుంచి నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఐఎమ్ రెడీ టు గివ్ ద నోట్స్ ఆల్సో. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. ఎక్కడికి వచ్చింది మా? టెంపోరల్ లోబ్. టెంపోరల్ లోబ్ కూడా ఎక్కడ ఉంటుందని చెప్పిన మన ఇయర్స్కి దగ్గరగా ఉంటుంది. అక్కడ 2 ఇయర్స్ ఉంటాయి కదా, 2 ఇయర్స్కి దగ్గరలో మనకి టెంపోరల్ లోబ్ ఉంది. సో ఇయర్స్ నుంచి పాస్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా మెమోరీ లాగా కన్వర్ట్ చేసుకొని మెమోరీ లాగా పెట్టుకునేది ఎవరు అంటే టెంపోరల్ లోబ్. సో టెంపోరల్ లోబ్లో కూడా మనకి 2 ఏరియాస్, కీ ఏరియాస్ ఏంటవి? ఆడిటరీ కార్టెక్స్ అండ్ హిప్పో క్యాంపస్. క్లియర్ మా? క్లియర్. సో నెక్స్ట్ లోబ్ ఏంటి మా? మనకి ఏ లోబ్ మిగిలిపోయింది ఇప్పుడు? ఆసిపిటల్ లోబ్. ఏంటి మా ఇది? ఆసిపిటల్ లోబ్. మరి హాస్పిటల్ లోబ్ ఎక్కడుంది అంటే మన హెడ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది మా. హెడ్కి బ్యాక్ సైడ్ ఉండేది ఏంటి అంటే ఆసిపిటల్ లోబ్. మరి హాస్పిటల్ లోబ్ ఎక్కడుంది? అసలు ఫంక్షన్ ఏంటో చూద్దాం. సో లాస్ట్ లోబ్ మా ఆసిపిటల్ లోబ్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఇట్స్ గోయింగ్ టు బి పర్ఫార్మింగ్? హాస్పిటల్ లోబ్ ఎక్కడుంది? ఫస్ట్ ఇక్కడ ఎక్కడుంది? ఎట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. ఎట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే బ్రెయిన్కి బ్యాక్ సైడ్లో ఉండే లోబ్ ఏంటి? ఆసిపిటల్ లోబ్. ఓకే, మరి ఇదేంటి? దీని ఫంక్షన్ ఏంటో చూద్దాం. లెట్స్ సీ ద ఫంక్షన్. ఓకే, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఈజ్ హియర్ అంటే ప్రైమర్లీ ఫర్ విజన్ మా. ఇంతకు ముందు టెంపోరల్ ఏమో విన్నది మనం ఏం చేస్తాం? మెమోరీ లాగా చూస్తుంది, మెమోరీ లాగా చేస్తుంది అనమాట. సో మెమరీ, ఇప్పుడు నేను చెప్పే లెక్చర్ అంతా కూడా మెమోరీ లాగా, విన్నదంతా కూడా మెమోరీ లాగా మారిపోయేది ఎక్కడ అంటే టెంపోరల్ లోబ్లో. ఆసిపిటల్ లోబ్ ఏంటి అంటే విజన్కి సంబంధించి మా. ఇది విజన్ అంటే ఏంది? చూడడం. సో ప్రైమర్లీ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ primarily responsible for వాట్ మా? విజన్ అంటే చూడడం. అంటే చూసిందంతా కూడా మనం ఏమేమి చూస్తున్నామో అదంతా కూడా దానికి సంబంధించిందంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఆసిపిటల్ లోబ్. ఏంటి మా? హాస్పిటల్ అంటే మనం చూసిందంతా కూడా ప్రాసెసింగ్ చేస్తుంది. అరే ఏం చూస్తున్నా నేను? విజువల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని
అంతా కూడా ప్రాసెసింగ్ చేసేది ఏంటి అంటే హాస్పిటల్ లోబ్. ఓకే, ఇప్పుడు మీరు నేను ఇక్కడ హాస్పిటల్ లోబ్ అని రాశాను కదా, మీరు ఐస్ నుంచి చూస్తున్నారు, చూసింది అంతా కూడా ఆ చూసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, ఈ హాస్పిటల్ లోబ్కి వస్తుంది. ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ విజన్ and it going to be and processing all visual information, received from the ఐస్. అంటే మనం ఐస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా, నేను ఇప్పుడు ఐస్ నుంచి మీరు హాస్పిటల్లో చూసారని చెప్పా, దానికి సంబంధించిన నాలెడ్జ్, దానికి సంబంధించిన మెమొరీ అంతా తీసుకొని ప్రాసెసింగ్ చేసే లోబ్ ఏది అంటే హాస్పిటల్ లోబ్. ఓకే, హాస్పిటల్ లోబ్లో మనకి ఎలాంటి కీ ఏరియాస్ లేవు. ఎక్కడుంది ఇది? ఎట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. క్లియర్ మా? క్లియర్? ఇంతవరకు క్లియరా మీకు? ఓకే, చూడండి, బ్రెయిన్ కోసం చెప్పా, బ్రెయిన్లో ఉండే స్ట్రక్చర్స్ ఏంటి, బ్రెయిన్లో ఉండే ఈ స్ట్రక్చర్స్ కోసం మీకు బాగా ఇంకా తెలవాలంటే నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను దానిపైన. మీరు స్ట్రక్చర్ చూడండి, ఇది నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆల్సో టఫ్ క్వశ్చన్. ఎవరికైతే అర్థమవుతుందో చాలా ఈజీగా ఉంటుంది. చెప్పా కదా, బ్రెయిన్లో నేను ఏం చెప్పా, పార్ట్స్ సెరిబ్రమ్, మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా ఒబ్లాంగేటా. సో ఒక్కొక్క పార్ట్ కోసం ఫంక్షన్స్ చూసాం. ఫస్ట్ ఏం చూసాము? మెడుల్లా ఒబ్లాంగేటా ఫంక్షన్స్. ఆఫ్టర్ దట్ ఏం చూసాము? పాన్స్ ఫంక్షన్స్ తర్వాత ఏం చూసాము? సెరిబెల్లం ఫంక్షన్. సో ఏంటి మా మెడుల్లా ఒబ్లాంగేటా, పాన్స్, మిడ్ బ్రెయిన్ ఏమన్నాం? బ్రెయిన్ స్టెమ్ అన్నాం, రైట్. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మనకి ఏంటి? మిడ్ బ్రెయిన్ ఫంక్షన్ చూసాం, రైట్. సో మిడ్ బ్రెయిన్ ఫంక్షన్స్, మిడ్ బ్రెయిన్ అయిపోయాక ఏం చూసాం?